హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ తోటైతే సలార్ నిర్మాతలు ఆడుకుంటున్నారు. రేపు 10:42 రిలీజ్ ట్రైలర్ వస్తుంది. లాస్ట్ పంచ్ అదురుతుంది అనే రేంజ్లో నిన్న పబ్లిసిటీ చేశారు. కరెక్ట్ ఈరోజు 10:42 పోస్ట్ పోన్ అయింది. టెక్నికల్ ఇష్యూ వల్ల అసలు ట్రైలర్ రిలీజ్ చేయలేకపోతున్నాము, 2 గంటలకు వస్తుంది అని అప్డేట్ చేశారు. ఇది ముందే చూసుకోలేరా? ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్ తోటి ఆడుకుంటున్నారు? కనీసం 4 డేస్ ఉంది. మేజర్ మార్కెట్ అయినా తెలుగు మార్కెట్లో ఇంతవరకు బుకింగే ఓపెన్ కాలేదు. ఏదో నామమాత్రాన మల్టీప్లెక్స్లో అయితే నార్త్ మార్కెట్లో కానీ బెంగళూరులో కానీ అక్కడ ఓపెన్ చేశారు. అసలైన ప్రభాస్ మార్కెట్ జస్ట్ బిఫోర్ 1 వీక్ ముందే ఇన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయని చెప్పుకోనికి ఏముంది? తెలుగు మార్కెట్లో అసలు బుకింగ్ ఇంతవరకు ఓపెన్ కాలేదు. ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్ తోటి ఇట్లా ఆడుకుంటున్నారు? ఓంబోలో ఫిలిం సంస్థ వాళ్ళే చెప్పాలి. అసలు టికెట్ల రేట్లు పెంచాలన్నా లేకపోతే ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా. కరెక్ట్ పబ్లిసిటీ లేదు. ఎక్కడైనా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాం, లేకపోతే ప్రెస్ మీట్ పెడుతున్నాం, లేకపోతే ఇలాంటి పబ్లిసిటీ చేస్తున్నాం. ఏదైనా సలార్ గురించి ప్రమోషన్ ఉందా? ఏది లేదు. నిన్న ఒక్కటి రాజమౌళితోటి ఇంటర్వ్యూ తప్ప వేరేది ప్రెస్ మీట్ లేదు, ఏం లేదు. ఇన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం, ఇంత బిజినెస్ కరెక్ట్ వచ్చింది అన్నట్టు ఏదైనా పబ్లిసిటీ సలార్ మీద ఆడియన్స్లో ఏదో ఒకటి క్యూరియాసిటీ పెంచే విధంగా ఏదైనా ట్వీట్లు చేస్తున్నారా? అది కూడా లేదు. ట్రైలర్ టైంకి వస్తుందా? అది లేదు. ఎందుకు ప్రభాస్ ఫ్యాన్స్తో ఆడుకుంటున్నారు? సినిమా మీద ఇంత హైప్ క్రియేట్ అయింది, దాన్ని ఎలా టేక్ ఓవర్ చేసుకొని పబ్లిసిటీ ఇంకా హైప్ ఎలా పెంచాలి అనేది ఓంబోలో ఫిలిం సంస్థ వాళ్ళు కరెక్ట్ చేస్తలేరు అనిపిస్తుంది. ఫ్యాన్స్ తోటే ఆడుకుంటున్నారు. తెలుగు మార్కెట్లో బుకింగ్ ఓపెన్ కాకపోతే ప్రభాస్ది 4 రోజుల ముందు ఏంటి ఇంకా ఇంత హైప్? ప్యాన్ ఇండియా మూవీ ట్రైలర్ వస్తుంది అంటున్నారు, అది పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఫ్యాన్స్తో మాత్రం చాలా ఆడుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం మామూలు సీరియస్గా లేరు ఓంబోలో ఫిలిం సంస్థ మీద. అసలే డైనోసార్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. కరెక్ట్ తేడా కొడితే ఇంకా మామూలుగా ఫ్యాన్స్ మాత్రం రియాక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇంత హైప్ క్రియేట్ అయిన మూవీ ఎలా ప్లాన్ చేసుకోవాలో కరెక్ట్ ప్లాన్ చేస్తలేరు అనిపిస్తుంది. ట్రైలర్ విషయంలో కానీ, పబ్లిసిటీ విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ, ఏదైనా అప్డేట్ ఇచ్చే విషయంలో కానీ, ప్రతి పోస్టర్ అప్డేట్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఫ్యాన్స్ తోటి ఆడుకుంటున్నారు. ఇంత కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ తోటి ఇలా చేయడం అనేది, ఇంత హైప్ సలార్ లాంటి మూవీకి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. థ్యాంక్ యూ.